ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది, ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? రెడ్ బుక్ ఎరకు చిక్కద్దు జగన్, ఫోకస్ మార్చాలి. చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలో మరేం చేయకూడదన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం చెప్పేసింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనన్ని సవాళ్లు, ప్రతికూలతల్ని జగన్ హయాంలో ఎదుర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి ప్రభుత్వ పగ్గాల్ని చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు 2 లక్ష్యాలని పక్కాగా అమలు చేస్తున్నారు. ఒకవైపు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం. అధికారం చేతిలో లేనప్పుడే రెడ్ బుక్ పేరుతో అందరినీ ఆకర్షించిన లోకేష్ ఆ బుక్తో ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. కానీ రెడ్ బుక్ పేరును ఒక బూచిగా మాత్రం చూపిస్తున్నారని చెప్పాలి. రెడ్ బుక్ ఏంటి? తమ పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించిన రాజకీయ ప్రత్యర్థుల పేర్లు రాయటం, అలా పేర్లు నమోదు చేసిన వారిని కేసులలో ఉక్కిరిబిక్కిరి చేయటం. నిజానికి రెడ్ బుక్ ఉన్నా లేకున్నా జరిగేది ఇదే కదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, నందిగం సురేష్ ఇలా చాలామంది వైసీపీ నేతలకు చుక్కలు చూపించడం ఖాయమని, కేసులు చిక్కులు పక్కా అన్న విషయం తెలిసిందే. ఏదైతే అంచనా వేశామో ఇప్పుడు అదే జరుగుతుంది తప్పించి కొత్తగా జరుగుతున్నదేమీ లేదు. అలాంటప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని అదే పనిగా ప్రస్తావించడం ద్వారా దానికి మరింత హైప్ తీసుకురావడం తప్పించి ఇంకేమీ ఉండదు. ఈ రోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది, ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు, ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? రెడ్ బుక్ అంటూ తన ప్రసంగాల్లో తరచూ ప్రస్తావించే లోకేష్ ఒక విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పాలి. ఇంతవరకు రెడ్ బుక్లో ఏముంటుందో, ఎవరి పేర్లు ఉన్నాయో ఓపెన్గా చెప్పింది లేదు. కానీ రెడ్ బుక్ను ఒక బూచిగా చూపించి రాజకీయ ప్రత్యర్థుల్ని దాని గురించి మాట్లాడేలా చేస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్ని చూసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తున్నాం. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటో జగన్కు మాత్రమే తెలియాలి. రాజకీయ అధినేత ఎవరైనా సరే ప్రజా సమస్యలు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే తిరుగులేని అస్త్రాలు. రాజకీయ వ్యాఖ్యలతో తాత్కాలికంగా కొంత ప్రయోజనం కలిగినట్టు కనిపించినా దాన్నే నమ్ముకుంటే ఎలాంటి లాభం ఉండదు. అందుకు భిన్నంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తరచూ మాట్లాడాల్సిన అవసరం జగన్ మీద ఉంది. అంతేకాదు, క్యాలెండర్ ఒకటి సెట్ చేసుకుని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద దీక్షలు, నిరసనలకు ప్లాన్ చేయాల్సిన అవసరమూ ఉంది. ఎంతసేపు మళ్ళీ అధికారంలోకి వస్తే తానేమి చేస్తానన్న విషయాన్ని పదే ప్రస్తావించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు చేతికి అధికారం వస్తే ఏం జరుగుతుందో అన్న అంచనాకు తగ్గట్లు జగన్ అధికారంలోకి వస్తే మరేం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం ప్రజలకు పూర్తిగా క్లారిటీ ఉందన్న సత్యాన్ని జగన్ మర్చిపోకూడదు. రెడ్ బుక్ పేరుతో తన ఫోకస్ను మార్చేలా తెలుగు తమ్ముళ్ళు మైండ్ గేమ్ను జగన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాను రెడ్ బుక్ ఎరకు చిక్కుకోకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాడాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరిని ఎలా టార్గెట్ చేస్తామన్న మాటలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది, ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా?